ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి విజయవాడలో ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి ఈ ఆరాధన ద్వారా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ మరి అద్భుతంగా నడిపించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు కట్టబడుతున్నాయి. ఎంతో మంది బ్రతుకులు మరి మార్చబడడం, నిజంగా ఆత్మీయతలో నడిపించబడడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. జూన్ 10వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధన మరి ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో మరి జరగనే ఉంది. ఈ ఆరాధనలో అద్భుతమైన మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా బలముగా నడిపించునే ఉన్నారు. ప్రత్యేకంగా అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా, ఇదిగో ప్రతి బంధకాల నుంచి ప్రభు విడిపించడానికే మరి ఈ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం మరి పంట కాల్వ రోడ్లో ఉన్న మరి విజయవాడలో ఈ ఆరాధన జరిగించునే ఉన్నారు. తప్పక పాల్గొనండి, మర్చిపోకండి. జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు. మరియు అలాగే హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ట్విన్ సిటీస్ మరి హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలా అద్భుతకరమైన మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల జరుగుతుంది. మరి ఈ ఆరాధన ప్రత్యేకంగా జూన్ నెలలో మరి జూన్ 14వ తారీఖు అనగా 2వ శనివారం ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఈ అద్భుతమైన ఆరాధన జరగనై ఉంది. మరి ఈ ఆరాధన ద్వారా మిమ్మల్ని మీరు ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి మరి నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి అద్భుతంగా ఈ ఆరాధన మరి హరిహర కళాభవన్లో జరిగించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. ఆత్మీయ స్థితి మరి చాలా అనేకమైన పోరాటాలు, బంధకాలు, చాలా మరి దిగజారిపోయిన పరిస్థితులు వీటన్నిటిలో చూస్తున్నారు అనుకుంటా. కానీ నిశ్చయముగా ప్రభు గొప్ప కార్యాలు మరి ఈ ఆరాధనలో జరిగించనే ఉన్నారు. ప్రత్యేకంగా గర్భఫలము లేని వారి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో మరి దైవ సేవకులు ప్రార్థించనై ఉన్నారు. అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక మంది గర్భాలు తెరవబడుతూ ఉన్నాయి. అనేకమైన బంధకాల నుంచి, పోరాటాల నుంచి ప్రభు విడిపిస్తూ అనేక మంది జీవితాలు మారుస్తున్నారు. మీరు కూడా రండి, తప్పక పాల్గొనండి. మీ జీవితంలో కూడా ప్రభు కార్యం చేయనే ఉన్నారు. మరి జూన్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో కలుద్దాం. ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతగానో ఆదరించబడుతున్నాం కదండి. చాలా నెమ్మదిని మన జీవితంలో మనం చూస్తున్నాం. అంతే అండి, ప్రభు మాటలు విన్నప్పుడు, ప్రభు మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ప్రభు మాటలు మన హృదయంలో నింపుకున్నప్పుడు నెమ్మదే. ఆమేన్. మరి ఈ నెమ్మది ప్రతిరోజు మన జీవితంలో అనుభవించాలంటే మొట్టమొదటిగా ప్రభు చేతులకు మన జీవితాన్ని అప్పగించాలి. ప్రతి ఉదయం లేవగానే దేవుని మాటల్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో, దేవుని మాటల ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో, దేవునికే మన జీవితాన్ని అప్పగిస్తామో అప్పుడు మన బ్రతుకులు మార్చిపడతాయి. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఈ ఉదయకాల సమయంలో తన ప్రత్యేకింపబడిన మాటలు 147వ కీర్తనలో 11వ వచనం. తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. తన కృప కొరకు కనిపెట్టు వారి ఎడల ప్రభు ఆనందించే దేవుడై ఉన్నారు. అలాగే దేవుని యందు భయము, భక్తి గల వారమై మనము మరి ఎప్పుడు కూడా తన కృప కొరకే మరి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు మన ఎడల తన ఆనందాన్ని వ్యక్తపరిచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుని కృప ఈ కృప కొరకు ఎంతమంది కనిపెట్టుకొని ఉన్నారు? దేవుని కొరకు
అంటే ఎంతమంది ఆయన కృప ఆయన కొరకు వేచి ఉన్నారు. నా కుటుంబం పైన దేవా నీ కృప కావాలి, నా కుటుంబం మీద నా జీవితం పైన నాకున్న సమస్తం పైన నీ కృప నాకు కావాలి అని ఎవరైతే అలా కనిపెట్టుకొని ఉంటారో వారి ఎడల గొప్ప కార్యం చేసే దేవుడే ఉన్నారు. ఈ రోజున ప్రభు మీ ఎడల ఆనందిస్తున్నారంటారా? చూడండి, ఎవరికి వారమే మనం అందరం పరిశోధించుకుందాం. దేవుడు మన యందు ఆనందిస్తున్నారా? ఆయన మన యందు ఆనందించాలంటే మనం తన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఆ కృపను పొందుకుంటామంటే భయము భక్తి కలిగిన జీవితంతో. ఈ రోజున భయము భక్తి కలిగిన జీవితం గల వారమే మనం ఉంటే నిజంగా తన కృప మన పైన మెండుగా కుమ్మరించబడుతుందండి. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ పనికిరాని పనులు చేస్తూ దేవుడు ఏదైతే చెప్తున్నారో అది వినకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే దేవుని కృపను ఎలా మనం పొందుకోగలుగుతాం? లేదండి. నిశ్చయముగా ప్రభు కృపను పొందుకునే వారిగా ఉండాలి. అన్ని ఇష్టానుసారమైన పనులు చేస్తూ దేవుని కృపను మనం పొందుకునే వారిగా ఎన్నటికీ ఉండము. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ భయము భక్తి కలిగిన జీవితాలతో ప్రభు ఏదైతే మాట్లాడుతున్నారో, ప్రభు ఏ విషయంలో అయితే మరి చక్కగా మరి మన జీవితాలు ఉండాలని ఆశ పెట్టుకొని ఉన్నారో, ఎందుకంటే వాటి విషయాల్లో మనము జాగ్రత్తగా మెలకువలు కలిగి అద్భుతంగా మనం నడుస్తే తన కృప మన పైన నిండుగా కుమ్మరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని మాటలు వినే వారిగా ఉండాలి. ఈ రోజున దేవుని కృపను మరి మనం పొందుకుందాం, ఆ కృపను సంపాదించుకుందాం, అర్హతను సంపాదించుకుందాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎప్పుడైనా మనకు పుట్టిన పిల్లలు మనతో ఉంటే ఆ పిల్లలకి వారు పెద్దగా అయినప్పుడు వారికి ఆ చక్కని మరి స్థితి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం సంపాదించిన ఆస్తిలో వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ ఆస్తిని భాగముగా చేసి ఆ బిడ్డలకి మనం ఇస్తూ ఉంటాం, వారి మంచిని కోరి, వారి క్షేమాన్ని కోరి. అవునా కదా? అంటే పిల్లలు మనతో ఉన్నప్పుడు మనం వారికి చేయవలసినవన్నీ చేస్తూ ఉంటాం. అవునా కదా? చూడండి, కన్న బిడ్డల కొరకే మనం ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన తన స్వహస్తాలతో సృజించిన దేవుడండి. మన కొరకు ఆయన ఆలోచన ఇంకెంతగా ఉండాలి? తన కృపను మన పైన కుమ్మరించాలని, ఇంకా గొప్పగా మనల్ని ఆశీర్వదించాలని, మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని నిత్యము ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. అయితే మనము మరి చక్కగా ప్రభుతో ఉండి, ప్రభుతో చక్కగా నడుస్తూ అద్భుతంగా తన కృపను, తన దయను, తన కనికరాన్ని పొందుకునే వారిగా ఉందా? ఈ ఉదయకాల సమయంలో మన యందు ప్రభు ఆనందించే వారిగా ఉండుటకు మరి ప్రభు అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉండగా మరి ఈ మాటలు పట్టుకుని బలంగా సాగుదాం. దేవునికి వ్యతిరేకంగా ఉన్నారా? వ్యతిరేకమైన పనులు చేస్తున్నారా? ఇష్టానుసారమైన జీవితం ఉందా? అలా వద్దండి. చక్కగా వాటిని అన్నిటినీ వదిలిపెట్టి మనకు ఇష్టం వచ్చినట్లు లేదా నచ్చినట్లు కాదు, కానీ ప్రభు మెచ్చినట్లుగా, ప్రభుకి నచ్చినట్లుగా, ప్రభు మన ఎడల తన ఏదైతే ఆశిస్తున్నారో దాని ప్రకారం మన జీవితంలో ముందుకు సాగుదాం. దేవుని చేతులకు మన జీవితాన్ని అప్పగిద్దాం. ఉదయకాల సమయంలో అన్నిటినీ విడిచిపెట్టి దేవుని చేతులకు మన జీవితాన్ని అప్పగిస్తూ బలముగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవ, మీకు నామానికి మాత్రమే మహిమ. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం అయ్యా. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. అందరినీ దీవించండి అయ్యా. నీ కృప కొరకు అయ్యా కనిపెట్టే వారిగా, నీ కృప కొరకు ఎదురు చూచేవారిగా చక్కగా అయ్యా నీ కృపను పొందుకునే జీవితాలుగా మా జీవితాలు ఉండాలి అయ్యా. మేము ప్రార్థిస్తున్నాం అయ్యా, నీ కృపను మా జీవితంలో కుమ్మరించమని వేడుకున్నాం. మమ్మల్ని చూసి అయ్యా మీరు ఆనందించే విధంగా మా జీవితాలు ఉండునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి. మీకు ఇష్టానుసారమైన జీవితం, మీ నామాన్ని మహిమపరుస్తూ మిమ్మల్ని సంతోషపెట్టే జీవితాలుగా మా జీవితాలు ఉండునుగాక. తద్వారా అయా మీ కృపను మా పైన అయా చూచే వారిగా మేము ఉండునుగాక. సహాయించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ మాటలు ధ్యానిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క వ్యతిరేకతను మీరు కొట్టివేయండి ప్రభా. ఇదిగోండి, ప్రార్థిస్తూ ఉన్న మీ దయ, మీ కనికరం మా పైన ఉంచండి. మీకు ఇష్టానుసారమైన జీవితాలతో అయ్యా మీ ముందుకు సాగుట కృప చూపించమని మీ చేతులకు
చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. ఎన్ని రోజులు అయ్యా తెలిసి తెలియక ప్రభ మిమ్మల్ని దుఃఖపరుచుంటే, అవమానపరుచుంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. అలాంటి జీవితం మాకొద్దు అయ్యా. మీకు అయ్యా ఇష్టానుసారమైన జీవితం అయ్యా, మీరు మమ్మల్ని చూసి ఆనందింపచేసే జీవితాన్ని మాకు దయచేయమని వేడుకున్నాం. అన్ని విషయాల్లో చక్కగా మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. అందుని బట్టి మీకు మహిమ. ఈ ఉదయ కలశంలో ఎంతమంది అయితే మా ప్రియులు ఈ ఉదయం ప్రభా మీ మాటలు ధ్యానిస్తున్నారో ప్రత్యేకంగా అందరినీ దీవించండి. చేస్తున్న ప్రయత్నాల్లో పనులలో కృప కలుగును గాక. ఉన్నతమైన స్థితిలో ఉందరు గాక. ప్రభా ఇది వెళ్తున్న మార్గాల్లో తోడే ఉండి, ప్రాముఖ్యంగా ఉదయ కలశంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటుండగా నీ దయను, నీ కృపను, నీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.